అందరికీ నమస్కారము. ఈ వీడియోలో చేయబోతున్న విన్నపం సాయి దివ్య రూపం శ్రీ సాయి మహిమ అనే సినిమాలోది. ఇందులో ఓం సాయి ప్రకాష్ గారు, ఆయన ఒక డైరెక్టర్, ఆయన నటించారు. ఇంకా మురళీమోహన్ గారు, డైరెక్టెడ్ బై అశోక్ కుమార్, దర్శకుడు అశోక్ కుమార్ గారు. కిందటి వారం నేను చేసిన పాటలో చెప్పాను ఈయన గురించి. ఆ వీడియోలో ఈయన డైరెక్టర్ ప్లస్ సినిమాటోగ్రాఫర్. సో ఆయన ఈ సినిమాకి దర్శకుడు అశోక్ కుమార్ గారు. ఆర్వి రమణమూర్తి గారు నిర్మాత. భరత్ మూవీస్ బ్యానర్పై నిర్మించారు. తర్వాత ఈ పాట పాడింది నలుగురు సింగర్స్ పాడారు, ఫీమేల్ సింగర్స్. అనురాధ పౌడ్వాల్, వేదవతి ప్రభాకర్, పద్మప్రియ, కవిత పౌడ్వాల్. ఈ వీళ్ళు నలుగురు పాడారన్నమాట. రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. సంగీతం వచ్చేసి ఆదిత్య పౌడ్వాల్ గారు. ఈ అబ్బాయి అనురాధ పౌడ్వాల్ గారి తనయుడు. అనురాధ పౌడ్వాల్ గురించి మీకు తెలిసే ఉంటుంది. హిందీ సినిమాల్లో ఆవిడ చాలా పాపులర్ సింగర్, చాలా మంచి సింగర్. సో ఆవిడ పుత్రుడు ఆదిత్య పౌడ్వాల్. ఆవిడ భర్త అరుణ్ పౌడ్వాల్, ఆయన కూడా చాలా గొప్ప సంగీత దర్శకుడు. ఆయన ఇప్పుడు లేరు, దురదృష్టవశాత్తు 91లోనే చనిపోయారు ఆయన, 1991లో. ఆయన ఎస్డి బర్మన్కి హిందీ సినిమాల్లో చాలా కాలం నుంచి, చాలా పాతకాలం నుంచి అరేంజర్గా ఉన్నారు. తర్వాత 90లో ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారన్నమాట హిందీ సినిమాల్లో, అరుణ్ పౌడ్వాల్ గారు. మీరా కా మోహన్ అనే సినిమా మీకు తెలిసే ఉంటుంది, తెలియపోతే ఒకసారి నెట్లో వెతకండి. చాలా మంచి పాటలు, చాలా గొప్ప పాటలు చేశారు ఆయన. సో ఆయనకి సుపుత్రుడు ఆదిత్య పౌడ్వాల్ గారు. సో అరుణ్ పౌడ్వాల్, అనురాధ పౌడ్వాల్ గారి తనయుడు ఆదిత్య పౌడ్వాల్ గారు ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. చాలా చాలా పెద్ద హిట్ ఈ సినిమా సంగీత పరంగా. ఎంతో పాపులర్ సాంగ్స్ ఇవన్నీ కూడా. అయితే ఈ పాట వచ్చేసి ఏ మైనర్ స్కేల్, అంటే మైనర్ స్కేల్ బేస్గా చేసుకుని చేసిన పాట. అయితే కీరవాణి రాగం కూడా మనకి విరివిగా కనబడుతుంది ఈ పాటలో. స్వరాలు కూడా వినపడతాయి. తాళం వచ్చేసి మళ్ళీ చతురస్రం, మీ తక్క జేణు అలా వెళ్తుంది. శృతి వచ్చేసి ఏ, ఇందాక చెప్పాను కదా మైనర్ స్కేల్, ఏ మైనర్ స్కేల్ అంటే ఏ నుంచి స్టార్ట్ చేసి మైనర్ స్కేల్. సో శృతి వచ్చేసి ఏ అంటే 6. సో ఇది ఈ పాటకి సంబంధించిన సమాచారం. విందాము. స్కేల్ చూపెడతాను. కీరవాణి రాగం ఏంటంటే ఒకే ఒక స్వరం తేడా, ఈ నీ వస్తుంది, నీ 2. చూడండి. ఈ 2 స్కేల్స్ కూడా మనకి ఈ పాటలో కనబడతాయి. ఇప్పుడు ఆ ఫస్ట్ ఫ్రేజ్ స్వరాలు చూద్దాం. సరిగగా సరిగగా. తర్వాత గాసనిద. తర్వాత నీద మగ ప. ఇక్కడ చిన్న గమకం. తర్వాత ఇక్కడ మనకి నీ 2 కనబడుతుంది. ప నీ రే మా గా. నేను వెస్ట్రన్ మ్యూజిక్ గురించి చెప్పినప్పుడు చెప్పాను, మైనర్ స్కేల్ అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏ మైనర్ ఉందనుకోండి, అన్ని తెల్లమెట్లే వస్తాయి. అలా అని చెప్పి ఈ నీ 2 కానీ వేరే స్వరాలు కానీ రాకూడదని ఏం లేదు. సో వెస్ట్రన్ మ్యూజిక్లో అన్ని స్వరాలు వచ్చేస్తాయి, బట్ అయినా కూడా మనకి ఆడ్గా అనిపించదు. సో ఇక్కడ మనకి ఫస్ట్ టైం అది యాక్చువల్గా ఒక కార్డ్లో నోట్స్, అవి 7th అంటారు ఆ కార్డ్ని. కార్డ్లో నోట్స్ అనమాట. తర్వాత గామే ల్యాండ్ అవుతుంది. తర్వాత
గారి రే సా. ఈ ల్యాండ్ అవుతూనే వెనకాల స్ట్రింగ్స్ మొదలైపోతాయి. మళ్ళీ విందాము. అదేంటంటే ఆ స్ట్రింగ్స్ దాదాపు 8 టైమ్స్ పై ఆక్టేవ్లో అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాను చూసారా, ఇది 2 స్థాయిల బిట్ అనమాట. ఇది ఇక్కడ నుంచి ఈ పా నుంచి మళ్ళీ ఈ పా వరకు. అయితే నేను స్లోగా ప్లే చేసి చూపించాను. ఈ పా నుంచి ఈ పా వరకు చాలా ఫాస్ట్గా వచ్చేసి ఇక్కడ ల్యాండ్ అవుతుంది అనమాట ఫైనల్గా స్ట్రింగ్స్. దాని తర్వాత స్వరమండల్ అని చెప్పి ఒక హిందుస్థానీ ఇన్స్ట్రుమెంట్ ఉంది. దాని మీద ఈ స్కేల్ తాలూకా నోట్స్ పైకి కిందకి, అంటే తరఫ్ ఎలా అయితే ఉందో సితార్ అనే ఇన్స్ట్రుమెంట్లో, ఈ స్వరమండల్ అనేది అంటే దీని మీద లీడ్ వాయించడం అయితే కష్టమే. బట్ రాగంలో ఉన్న నోట్స్ని దానికి అనుగుణంగా ట్యూన్ చేసేస్తే కిందకి పైకి ఇట్లాగా అంటే సంతూర్లో ఉంటుంది చూడడానికి. మీరు నెట్లో చూడండి స్వరమండల్. అది హిందుస్థానీ సంగీతంలో చాలా విరివిగా వాడతారు. అది ఈ పాటలో వాడడం జరిగింది. సో దాని మీద ఈ మైనర్ స్కేల్ నోట్స్ని కిందకి పైకి ఇట్లాగా ఒక ఎఫెక్ట్లా ఇచ్చారు. చూడండి, మళ్ళీ విందాము. అదనమాట. దాని తర్వాత పల్లవి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇదంతా యాడ్ లిబ్ అంటారు. యాడ్ లిబ్ అంటే టెంపో ఉండదు, రిథమ్ ఉండదు. సో ఇప్పటిదాకా వచ్చిన మ్యూజిక్ అదనమాట. ఇప్పుడు పల్లవి కూడా ఆవిడ కొన్నిసార్లు వితౌట్ రిథమ్ పాడతారు, టెంపో లేకుండా. తర్వాత రిథమ్తో పాడతారు. ఓకే. నీ పమగ పాప అని ఒకసారి ఆవిడ పాడగానే మళ్ళీ స్ట్రింగ్స్ మీద అంటే పై స్థాయిలో వస్తాయి యాక్చువల్గా. మళ్ళీ సా. ఇక్కడ నుంచి పల్లవి రిథంతో వస్తుంది. ఓకే. ఆ ఫస్ట్ లైన్ అవగానే ఒక చాలా మంచి బిట్ ఉంటుంది, వెనకాల వస్తుంది మళ్ళీ స్ట్రింగ్స్ మీదే. అక్కడ కూడా మనకి కీరవాణి నోట్స్ కనబడతాయి చూడండి. సాయి దివ్యరు, ఆ రూపంలో రూ అన్నప్పుడు అక్కడ బిట్ స్టార్ట్ అవుతుంది. అదనమాట. బ్యాక్గ్రౌండ్లో మీరు జాగ్రత్తగా వింటే తెలుస్తుంది. అది బిట్. సో ఆ బిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది. ఓకే. 2 సార్లు అయిన తర్వాత సరి జని సరి మరి జని. చూడండి. తర్వాత నిరిగ సద స. నిద నిద ప. ఇది పాని ల్యాండ్ అయ్యి మళ్ళీ దా నుంచి సాకెళ్ళి మళ్ళీ పాకి వచ్చేస్తుంది. సని దని ప ప. మళ్ళీ పల్లవి. ఓకే. లాస్ట్లో చిన్న మార్పు. నీ పమగ పాప నీ పమగ నీదాప.
సో అక్కడతో ఫస్ట్ పల్లవి అయిపోయింది. సరే, ఫస్ట్ మ్యూజిక్ విందాము. మళ్ళీ స్వరమండల్ యూజ్ చేశారు, దాని తర్వాత బిట్స్ వస్తాయి. ఇదే 2 సార్లు సితార్ మీద. సరి గద పమగరి నేనే రే స మళ్ళీ నీటు. మళ్ళీ వస్తుంది, విందామా. సరి గద పమగరి తర్వాత ఫ్లూట్ మీద నిదసని గగ పదని నిగ సగరిద పప. ఫుల్ చూద్దాము. ఓకే. నిరసని గగ పదని. సెకండ్ టైం మార్పు ఉంది. గగ మగద పప. సో మొత్తం చూస్తే ఇక్కడ స్ట్రింగ్ బిట్ వస్తుంది, చాలా మంచి బిట్. ఓకే, చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. అవేంటంటే బద బద నిజ నిజ రి సరి గరి గమ ప. మళ్ళీ నీటు. దాని తర్వాత ఇంకా మంచి బిట్ ఉంటుంది. దీని తర్వాత ఈ రన్ తర్వాత ద బ బ ని బ బ రి ని 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 మా పద పద బ మ గ మ గ రి సరి సరి స ని ద. చూడండి, మళ్ళీ నీటు చూడండి. తర్వాత ఓకే, మ గ గ గ ద బ బ ప ని బ ని జ రి గ మ గ మ రి సరి సరి ద ని పద పద ని జ గ రి జ. సో అక్కడితో సెకండ్ మ్యూజిక్ అయిపోయింది. చరణం చూద్దాము. రి మగ రి స స రి ని. మళ్ళీ నీటు. మళ్ళీ వస్తుంది. రెండోసారి సా మీద ల్యాండ్ అవుతుంది. ఫస్ట్ టైం తర్వాత ఓకే, పా పద మగ మమ రే స ని ని
గగ సని ని ద స సని దని ప ప ప. ఈ దా మీద ల్యాండ్ అయినప్పుడు ఒక చిన్న విసురు అనమాట, మళ్ళీ సా మీద వెళ్తుంది చూడండి. గగ సని ని ద స సని దని ప ప ప. మళ్ళీ మిడిల్ పల్లవి. ఓకే, ఇక్కడ కూడా ఎండింగ్ మళ్ళీ. అక్కడతో చరణం అయిపోయింది, ఫస్ట్ చరణము. థర్డ్ మ్యూజిక్ చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ చరణం వచ్చింది కదా, అది వేరే సింగర్ పాడారు. ఫస్ట్ పల్లవి అనురాధ పౌడ్వాల్ గారు, ఫస్ట్ చరణం వేరే సింగర్. ఇప్పుడు ఈ మ్యూజిక్ చూద్దాం, థర్డ్ మ్యూజిక్. ఇది సరోద్ అనే ఇన్స్ట్రుమెంట్ మీద చాలా అద్భుతంగా కంపోజ్ చేయబడినటువంటి మ్యూజిక్. విందాము. ఓకే. గ 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 రే ని ని. తర్వాత సితార్ అనే ఇన్స్ట్రుమెంట్ మీద తరఫ్. చూడండి. ద మ ద ని 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 రే 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 గ మ రే. ఇది మళ్ళీ కీరవాణి రాగం, ఇదంతా మొత్తం ఈ బిట్ అంతా. తర్వాత చాలా గొప్పగా ఉంటుంది ఇది. రే గదా ద ద ద ద స ద ద ద ద ద ద మ రే ని ద మ ద ని 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 రే 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 ని ప గ రి స ని ద ని స 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 స. చూడండి. దాని తర్వాత సితార్. ఓకే, సితార్ మీద జస్ట్ నోట్స్ అంత సా అనమాట. అలా 4 టైమ్స్, బట్ 2 టైమ్స్ అయిన వెంటనే మళ్ళీ స్ట్రింగ్ ఓవర్లాప్. ఇది మళ్ళీ 2 ఆక్టేవ్స్ స్పాన్ ఉన్న బిట్. పద 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 ప ప మ గ రి గ. సితార్ వస్తుండగానే ఓవర్లాప్ వచ్చేస్తుంది. సో ఇది థర్డ్ మ్యూజిక్. సరే, సెకండ్ చరణం విందాము. చిన్న మార్పులు ఉన్నాయి. నీ నీ ని స రే గ ప మ గ రే గ స స స రి ని. ఇక మిగతాదంతా సేమే. సెకండ్ టైం సాంగ్ ల్యాండ్ అవుతుంది. ఇక్కడ రెండోసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ల్యాండింగ్ నోటు ఒక విసురుతో ఎండ్ అవుతుంది. చూడండి, ఇక్కడి నుంచి
సో ఇది పాపదమాగా అక్కడ దాకా మామూలుగానే ఉంది. ఒక నోట్ ల్యాండ్ అవుతుంది చూసారా, నెక్స్ట్ స్టార్ట్ అయ్యే నోట్కి ఇది ఒక విసురులాగా ఒక చిన్న లీడ్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఈ గా నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ లైన్. తర్వాత ఇక్కడ చూడండి దాకా ల్యాండ్ అయింది, ఈ విసురు ఇక్కడ దాకా వెళ్ళింది, ఎందుకంటే నెక్స్ట్ లైన్ దీని నుంచి వస్తుంది, ఈ నోట్ నుంచి. ఓకే, మిడిల్ పల్లవి చూద్దాము. ఓకే, సో మిడిల్ పల్లవి మళ్ళీ ఇందాక ఎండ్ అయింది. ఇక్కడ ఫోర్త్ మ్యూజిక్ ఉంది, అంటే మూడో చరణం కూడా ఉంది ఈ పాటకి. సో ఫోర్త్ మ్యూజిక్ ఏంటంటే సేమ్ యాజ్ సెకండ్ మ్యూజిక్, నాలుగవది రెండవది సేమే. సో మూడో చరణం వినేద్దాం, ఎందుకంటే అందులో కూడా చిన్న మార్పులు ఉన్నాయి. ఓకే, తర్వాత ఈ చరణం పాడింది కవిత పౌడ్వాల్. నేను చెప్పాను చూసారా, అనురాధ పౌడ్వాల్ గారి అమ్మాయి. తర్వాత ఇక్కడ రెండో చరణంలోనూ ఇక్కడ కూడా ఫస్ట్ చరణంలా కాకుండా ఇక్కడ దాకా వచ్చి ఇదేంటంటే ఫస్ట్ పల్లవిలో వస్తుంది ఇలాగా. ఫస్ట్ పల్లవి తర్వాత వచ్చి అనుపల్లవి ఉంది చూసారా, అనుపల్లవి నోట్స్ ఇట్లా వస్తాయి. ఫస్ట్ చరణంలో వేరేలా ఉంటుంది, సెకండ్ అండ్ థర్డ్ చరణంలో ఇలా వస్తుంది. సో అదే మార్పు, ఇంకా మిగతా అంత సేమ్. ఇక్కడ ఈ అమ్మాయి అనుపల్లవిలో చిన్న మార్పు ఉంది, వేరేగా పాడుతుంది చూడండి. అది సరి సరి మరి సని చాలా సింపుల్గా అనేసింది. యాక్చువల్గా అది అలా వస్తుంది, అలా సింపుల్గా అనేసింది ఈ అమ్మాయి. ఇక్కడ ఏంటంటే మనకి 4 వాయిస్లు వినపడతాయి, నలుగురు పాడతారు. సో ఇక్కడతో పాట మొత్తం పూర్తయింది. మొత్తంగా ప్లే చేసే ప్రయత్నం చేస్తాను.